ఇక మీరే ఆలోచించుకోరు. రైట్, ఇక ప్రధానంగా కూడా ఇంకొక ఎపిసోడ్ చూపెట్టాలి. మీరు అందరూ ఏమనుకుంటున్నారు, వర్షాలు ఏం కొడుతున్నాయి రా భయ్, వర్షాలు 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 అని మీరందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి చూస్తున్నారు. అంటే ఎటువైపు చూసినా వర్షాలే కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా నీళ్ళే కలకలలాడుతున్నాయి. మీరు టీవీలలో చూసినప్పుడు లేదా ఇతరత్ర సామాజిక మాధ్యమాలలో చూసినప్పుడు మేడిగడ్డ నుండి గోదావరి ప్రవాహం ఎంత అద్భుతంగా పోతుంది అనేది రకరకాల కోణం నుంచి మీరు చూస్తూ ఉంటారు. కానీ ఇంకొకటి కూడా ఆలోచించాలి, ఎగువనున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? గోదావరి దిగువన నీళ్ళైతే ఫుల్గెళ్తున్నాయి, సరే పరిస్థితి బాగానే ఉన్నది. ఎత్తిపోయడం తప్పన్నారు, ఎత్తిపోయొద్దన్నారు, అసలు ఎత్తిపోసుడే తప్పన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టే తప్పన్నారు, మేడిగడ్డ అక్కెరకే రాదు కూలిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు వీటి పరిస్థితి ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాళ్ళ కింది నుండి నీళ్లు గలగలా పోతూ ఉంటే వాటిని ఎత్తి ఎందుకు పోయట్లేదు అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఈరోజు. ఒకసారి చూడండి, నిండు కుండలా ఇక్కడ మేడిగడ్డ కనబడుతున్నదా మీ అందరికీ? ఎంత అద్భుతంగా కనబడుతున్నదో చూసిరు కదా. ఇక్కడ పచ్చికతో నిండిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు చూసిరు కదా. ఇగో మీ అందరికి అజుమడి రైట్, ఒక్క నిమిషం. నిండు కుండలా మేడిగడ్డ కనబడుతున్నది ఇక్కడ, ఎంత అద్భుతంగా అనేది మీరు చూస్తున్నారు. మరి దీంతో పాటు ఇక్కడ పచ్చికలతో నిండిన మల్లన్న సాగర్కు సంబంధించి చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తున్నారు. ఇక ఇది చూడుని, ఇసుక మేటలు కట్టిన మానేరు నదికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఓకేనా? ఇక ఇక్కడ మిడ్ మానేరు, దాంతోపాటు నీళ్లు లేక వెలవెలబోతున్న రంగనాయక సాగర్కు సంబంధించి ఇది నాకు తెలిసి సుందిల్లది. రైట్, ఇగో ఇసుక మేటలతో దర్శనమిస్తున్న సుందిళ్ళకు సంబంధించి బ్యారేజీలు చూస్తున్నారు. ఈరోజు ఒక్కసారి చూడండి, వర్షం అంతలా ఉంది, మేడిగడ్డ నిండుకుండలా ఉన్నది. ఈ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ. ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతున్నది? ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు? ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది? ప్రభుత్వానికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది సమాధానం మనం అడగాలి. ఎందుకంటే ఒకసారి మీరు అందరూ చూడాలి, ఇక్కడ నిండు కుండ లెక్క ఏది మేడిగడ్డ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. దీంట్లో నుండి నీళ్ళు ఎత్తిపోయడానికి ఎందుకు చేతులు రావట్లేదు అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. మేడిగడ్డ నిండుకుండలా కలకలలాడుతుంది. ప్రాణహిత నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మేడిగడ్డలో లక్షల క్యూసెక్ల నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఈ నీటిని మొత్తం ఒడిసి పట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు, అంతలా వరద నీరు ప్రవహిస్తుంది. గత కొద్ది రోజులుగా మేడిగడ్డలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 2 రోజుల క్రిందటి వరకు కూడా మేడిగడ్డ దగ్గర దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల వరద ఉండగా శనివారం 5,39,200 క్యూసెక్లకు తగ్గింది. ఇది ఇలా ఉంటే సమ్మక్క సారక్క సీతమ్మ సాగర్లో కూడా భారీగా వరద వస్తుంది. ఇంకా మరోవైపు భద్రాచలం వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇది దిగువ గోదావరిలో కనిపిస్తున్న దృశ్యం. అయితే ఎగువ గోదావరిలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఇసుక మేటలు కట్టి గంగమ్మ కోసం ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నాయి. మహారాష్ట్రలో ఎక్కడికక్కడ కట్టిన బ్యారేజీలతో నీళ్లు కిందికి రావడం గగనమైపోయింది. ఎప్పుడు భారీ వర్షాలు వరదలు వచ్చినప్పుడే కిందకు నీళ్లు విడుదల చేస్తున్నారు, లేకపోతే వరద నీళ్ళే కిందకు రావడమే కష్టం. రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పై ప్రాజెక్టులలోని పూర్తి స్థాయిలో ఆకాశాన్ని నీళ్లు ఎగువన ఉన్న ప్రాజెక్టులు కనబడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఎగువ గోదావరి తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటుంది అనేది ప్రధానంగా కూడా మీకు కనబడాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోదావరికి సంబంధించిన నీళ్ళని వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఈ గోదావరి నీళ్ళకి సంబంధించి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం చలనమాన్ని వచ్చి ఆ శాఖకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి గారు కనీసం స్పందిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇసుక మేటలతోనే మానేరు నది ఉంటుంది, మిడ్ మానేరు ఏమో పచ్చిక బయళ్లతోనే ఉంటుంది, రంగనాయక సాగర్ ఏమో నీళ్లు లేకుండా పోతుంది, సుందిళ్ళనేమో ఇసుక మేటలతోనే ఉంటుంది, ఇక అనంతగిరి ఏమో అడుగంటిన జలాలతోనే ఉంటుంది. కానీ ఇక్కడ నిండుకుండలా పూర్తి స్థాయిలో మాత్రం మేడిగడ్డ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి మేడిగడ్డలో నీళ్లు వెళ్తున్న పరిస్థితి 85 గేట్లు ఎత్తేసి లక్షల క్యూసెక్ల, రోజు 10 లక్షల క్యూసెక్ల వరకు వెళ్ళింది. నిన్నటికి అది 5 లక్షల క్యూసెక్లకు వచ్చింది. దిగువన ఉన్న గోదావరి నీళ్లను తలాపుకు పూర్తి స్థాయిలో ఎత్తి అటు పోయడానికి ప్రభుత్వానికి ఏం కష్టం వచ్చింది? అంటే నీళ్ళని ఎత్తిపోయడం వల్ల పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు వస్తుంది అనుకుంటుందా? లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని కరువు అనేదే లేకుండా చేయాలనే ఆలోచన మర్చిపోయేలా, కరువు అనేదే ఉండకుండా ఎందుకు చేయలేకపోతున్నారనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడితోని చాలా భయంకరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఎటు చూసినా కూడా గోదావరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గోదావరి కిందనేమో పరవళ్ళు దొక్కుతున్నది, ఎగువ గోదావరి మాత్రం పైన ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన వర్షంతోనే పూర్తి స్థాయిలో ఏ విధంగా నీళ్ల వరదతోనే ఉధృతుందో తెలుసు, కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నా కూడా ఎత్తిపోయలేని దుర్మార్గంగా కూడా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. దానికి సంబంధించి కూడా చూసాం. ఇక ఇంకొకటి మరో అంశం ఏంటంటే, ఇక నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో చిలక